హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం సభాపర్వంలోని ప్రథమ శ్వాసం 1 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అర్జున్ని చూసిన దానవ శిల్పి మయుడు, అర్జున, నీ దయ వలన నేను అగ్నికి ఆహుతి కాకుండా బతికాను. నేను దానవ శిల్పిని. చిత్ర విచిత్రమైన నిర్మాణాలు చెయ్యగలను. మీకు ఇష్టమైనది ఏదో చెప్పండి, చేస్తాను అన్నాడు. ధర్మరాజు వైభవానికి తగినట్టు ఒక భవనం నిర్మించి ఇవ్వు అని మయునితో అన్నాడు. మయుడు, ఈ భూమిపై ధర్మరాజును మించిన రాజు లేడు. అందుకని ప్రజలు మెచ్చేలా చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించి ఇస్తాను. వృషపరుడనే రాక్షసరాజుకు ఒక సభ నిర్మించడానికి ఉపకరణాలు సమకూర్చుకున్నాను. కారణాంతరాల వలన నిర్మించలేకపోయాను. ఉపకరణాలను బిందు సరయు అనే సరోవరంలో దాచాను. వాటిని తెచ్చి భవన నిర్మాణం చేస్తాను. నా వద్ద భౌమ ఆదిత్యుడు దాచిన గద, శంఖము ఉన్నాయి. గదను భీమసేనునికి, దేవదత్తము అనే శంఖమును అర్జునునికి ఇస్తాను అన్నాడు. మయుడు బిందు సరయులో ఉన్న దోలాలు, కుంభములను ఉపయోగించి చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. నీటికి బదులు ఇంద్రనీల మనులను, పద్మరాగ మనులతో ఎర్రని పద్మాలను, రజితములతో తెల్లటి తామరలను, రాజహంసలను, వజ్రాలతో చేపలను, ముత్యములతో తెల్లటి నురుగలను, మరకత మనులతో నీటిలోని నాచుని తయారు చేస్తాడు. అవి నిజమని భ్రమించేలా నిర్మించాడు. నీటి యంత్రాలు, చెట్లు, నీటి పక్షులు, పక్షిగూళ్ళు మొదలైనవి వివిధ రత్నకాంతులతో శోభిల్లే భవనం 14 మాసాలు శ్రమించి నిర్మించాడు. దానిని 8,000 మంది బలిష్ఠులతో ఆకాశ మార్గాన్న మోసుకు వచ్చి ధర్మరాజుకి బహుకరించాడు. ధర్మరాజు ఒక శుభముహూర్తాన పురోహితుడైన ద్యోముని ఆశీర్వాదంతో భార్యతో, తమ్ములతో మాయాసభ ప్రవేశం చేస్తాడు. సామంతరాజులు ధర్మరాజును దర్శించి కానుకలు సమర్పించారు. ఒకరోజు ధర్మరాజు వద్దకు నారద మహర్షి వచ్చాడు. ధర్మరాజు నారద మహర్షికి సత్కరించాడు. నారద మహర్షి ధర్మరాజును రాజనీతి సంబంధమైన విషయాలు అడిగాడు. ధర్మరాజా, నీవు ధర్మ మార్గము అనుసరిస్తున్నావు కదా. రాజ్యకార్యాలను ధర్మనిష్టతో, స్వబుద్ధితో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఆలోచిస్తున్నావు కదా. రాజు ఉద్యోగులలో యోగ్యులను, స్థిరచిత్తులను నియమించావు కదా. సమర్థులైన బ్రాహ్మణులను, శాస్త్ర నియమాలు తెలిసిన వారిని మంత్రులుగా నియమించావు కదా. నీ విజయానికి కారణమైన రహస్య ఆలోచన ఎవరికీ తెలియకుండా రక్షిస్తున్నావు కదా. నీ చేత యజ్ఞములు చేయించిన యజ్ఞక్షుడు యజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు కదా. ఎల్లవేళలా నీ మేలు కోరేవారిని విశ్వాసపాత్రులను సైన్య అధ్యక్షులుగా నియమించావు కదా. పలుకుబడి కలిగిన మంత్రి నీకు వ్యతిరేక కార్యాలలో దిగి నీకు ద్రోహదం తలపెట్టులేదు కదా. ఎందుకంటే ధనము, అధికారం ఎలాంటి వారికైనా గర్వం, దురాశను కలిగిస్తుంది. నీ రాజ్యంలో నీ కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తిండి, బట్ట, నీడ కల్పిస్తున్నావు కదా. లోభబుద్ధి కలవాళ్లను, దొంగలను, శత్రువులతో స్నేహంగా ఉండేవాళ్లను, పిరికి వాళ్లను, దుర్మార్గులను రాజకార్యాలను నిర్వహించడానికి పంపడం లేదు కదా. నీ రాజ్యంలో అనావృష్టి లేదు కదా. చెరువులన్నీ నిండి ఉన్నాయి కదా. పేద రైతులకు ఉచితంగా విత్తనాలు, తదితరాలు ఇస్తున్నావు కదా. పౌరులకు 100కి 1 చొప్పున వడ్డీకి రుణ సౌకర్యం కల్పిస్తున్నావు కదా. నీ శత్రురాజులు నీపై దండెత్తకుండా వారిపై సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తున్నావు కదా అని నారద మహర్షి రాజులకు ఉపయుక్తమైన విధులన్నీ ప్రస్తావించాడు. అలాగే ధర్మజ, రాజు చేయకూడని పనులు చెప్తాను విను అన్నాడు.
రాజు నాస్తికుడుగా ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు, ప్రమాదాలను ఆలస్యంగా గుర్తించకూడదు, తెలివి తక్కువ వాళ్లతో సమాలోచన చేయకూడదు, ఎక్కువగా కోపగించకూడదు, చేయవలసిన పనులను నాంచకూడదు, ఆలస్యం చేయకూడదు, తెలివి కలిగిన వారిని ఆలస్యంగా గుర్తించకూడదు, ప్రయోజకకరమైన విషయాలు తప్ప అప్రయోజక ఆలోచనలు చేయకూడదు, నిర్ణయించిన పనులు ఆపకూడదు, ప్రభుత్వ రహస్యాలను బయటపడనీయకూడదు, ప్రజాహిత కార్యాలు చేయకుండా జాగు చేయకూడదు, ఇంద్రియ సుఖాలకు ముఖ్యత్వం ఇవ్వకూడదు, సోమరితనం, నిక్షిప్తత, నిశ్చయతత్వం రాజకార్యాల్లో తగదు. నారద మహర్షి మాటలను శ్రద్ధగా ఆలకించిన ధర్మరాజు, మహర్షి, నా యథాశక్తిన అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో పాలన సాగిస్తున్నాను. తమరు మాయాసభను చూసారా, ఎలా ఉన్నది అని అడిగాడు. నారదుడు, ధర్మరాజా, నేను దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల దివ్య సభలే కాక ఇంకా ఎన్నో సభలు చూశాను. అన్నిటికన్నా మాయాసభ అపూర్వంగా ఉన్నది అన్నాడు. ఒకసారి నేను బ్రహ్మసభను చూశాను. దాని రూపం అద్భుతం. మరీచి, మనువు, సూర్యచంద్ర గ్రహాలు, దేవగణాలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, మహర్షులు, అశ్విని దేవతలు, విశ్వకర్మ, పితృదేవతలు, ధర్మార్థ కామ మోక్షాలు, శబ్ద, గంధ రూపాలు, తపస్సు, దమం, దుతి, శుతి, మేధ, శ్యామ, బుద్ధి, కీర్తి, సంకల్పం, వికల్పం, ప్రణవం, శావం, లవం, పగలు, రాత్రి, పక్షం, మాసం మొదలైన విభాగాలతో కూడిన కాలచక్రం, చతుర్వేదాలు, వేదంగాలు, పురాణ ఇతిహాసాలు సాకారంగా బ్రహ్మదేవుని సేవిస్తుండగా సరస్వతీ సమేతుడై పద్మాసనంపై కూర్చుని జీవసృష్టి చేస్తుంటాడు. నీ తండ్రిని యమసభలో సందర్శించినప్పుడు పాండురాజు నాతో ఇలా అన్నారు, రాజసూయయాగం చేసిన రాజులు ఇంద్రసభలో ఉంటారు కనుక నా కుమారుడు ధర్మరాజుని రాజసూయయాగం చెయ్యమని ఆజ్ఞాపించానని చెప్పండి అని అడిగాడు. కనుక ధర్మజ, నీ తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజసూయ యాగం చేసి నీ తండ్రిని ఇంద్రసభకు వెళ్ళేలా చెయ్యి అని చెప్పి నారద మహర్షి నిష్క్రమించాడు. ధర్మరాజు తన పురోహితుడు ధౌమ్యుడు ఇతర మంత్రులతో రాజసూయ యాగం గురించి చర్చించాడు. అందుకు ధౌమ్యుడు, ధర్మరాజా, నీ తండ్రి కోరిక తీర్చడం నీ కర్తవ్యం. ఈ యాగం వలన సమస్త రాజులు సామంతులు అవుతారు. నీవు సంపదలు సమకూర్చుకోవడానికి ఇది తగిన సమయం అని అన్నాడు. ధర్మరాజు తన తమ్ములతో కలిసి చర్చించి రాజసూయ యాగం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ యాగ నిర్వహణకు శ్రీకృష్ణుడు తగిన సమర్థుడు అని శ్రీకృష్ణుణ్ణి తీసుకువచ్చేందుకు ద్వారకకు ఆప్తులను పంపాడు. ధర్మరాజు సందేశం అందుకుని శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి తగిన రీతిని సత్కరించాడు. తెలుసుకున్నారు కదండి. మహాభారతం సభాపర్వంలోని ప్రథమ శ్వాసము 1. మరలా మహాభారతం సభాపర్వంలోని ప్రథమ శ్వాసం 2తో వస్తాను. ధన్యవాదాలు.